నమస్కారం. ఎస్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. సికింద్రాబాద్, ఉజ్జయిని బోనాలకు అన్ని ఏర్పాట్లు. భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తాయి. 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువు దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లా 2 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ 1 ఎస్డీఆర్ఎఫ్, తూర్పుగోదావరి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు విపత్తుల సంస్థ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ వాయు దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ వాయు దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వాయుగుండం తీరం దాటే క్రమంలో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోర్మనాథ్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. కాగా నేడు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. నేటి నుంచి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22 జరగనుంది. ఎంతో వైభవంగా జరిగే ఈ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బోనాలకు వెళ్లే భక్తులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్ చెరువు, ఈసీఐఎల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజ్గిరి, పాత బోయిన్పల్లి,
తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన ట్వీట్ చేశారు. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు 5గురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల లోపు బాటకూడల నుంచి మాత్రమే భక్తులు వచ్చేలా పక్కా ప్రణాళికలు రూపొందించారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి ఊరేగింపులకు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవి రాజమౌళి నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కడకు చెందిన రాజమౌళి 3 ఏళ్ల డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం రిలీజ్ చేయగా ఆయన ఏపీ క్యాడర్ లో శుక్రవారం రిపోర్ట్ చేశారు. ఆ వెంటనే సీఎంఓలో సీఎం కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమౌళిది ఆంధ్రప్రదేశ్ కాగా 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలోనూ టీడీపీ హయాంలో చంద్రబాబుకి కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గతంలో కూడా రాజమౌళి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉంటూ ఏపీ సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మరో 3 ఏళ్లు ఆయన సీఎంఓలోని విధులు నిర్వహిస్తారు. రాజమౌళి రాకతో సీఎంఓ కీలక అధికారుల సంఖ్య 4కు చేరింది. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాలున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు. వికసిత్ భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లే వికసిత ఆంధ్రప్రదేశ్ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై చర్చించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో ఏఐతో అన్ని రంగాల్లో మార్పులు వస్తాయన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో సిరంజీలు కలకలం రేపాయి. జమ్మలమడుగు బైపాస్ నుంచి శేషారెడ్డిపల్లి వెళ్లే మార్గంలో పొలాల కట్ల వెంట వాడి పాడేసిన సిరంజీలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. రైల్వే గేట్ దాటగానే రోడ్డు పక్కన 2.5 ml సిరంజీలు సూత్తో సహా గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పొలాల్లో గట్లపై ఈ సిరంజీలు ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరంజీలు రక్త పరీక్షలవా, మత్తు పదార్థాల కోసం వాడినవా అనే అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ప్రతిపక్షానికి పరిమితమైంది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితి చేరింది. ఇక అప్పటి నుంచి గులాబీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం ఏంటి, అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాగా ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన తాజా రిపోర్ట్ విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఆదాయం బీఆర్ఎస్ పార్టీదేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ కు ఏకంగా 737.67 కోట్ల ఆదాయం వచ్చినట్టు రిపోర్ట్ పేర్కొంది. ఆదాయం విషయంలో బీఆర్ఎస్ టాప్ లో ఉందని వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఫైనాన్షియల్ స్టేటస్ ని విశ్లేషించిన ఏడీఆర్ 57 పార్టీలకు గాను 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది. ఇన్కమ్ విషయంలో బీఆర్ఎస్ టాప్ లో ఉండగా 2వ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. టీఎంసీ ఆదాయం 333.45 కోట్లు ఉందని తెలపగా డీఎంకేకు 124.35 కోట్లు ఇన్కమ్ వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. 39 ప్రాంతీయ పార్టీలకు మొత్తం 1740.48 కోట్లు సమకూరగా అందులో కేవలం 5 పార్టీలకే 1541.32 కోట్ల ఇన్కమ్ ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. మొత్తం ఆదాయంలో 88.56% ఈ 5 పార్టీలకే రావడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారాలని, విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా కోరుకుంటారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బొర్రా వెంకటేశం ఇతర ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా బొర్రా వెంకటేశం చేసిన పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలు సైతం కల్పించే విధానాలను కూడా సూచించారన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండాలని సూచించారు.
నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్రాభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నారాయణ పర్యటిస్తూ భక్తులను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రికి భక్తులు తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీన ప్రారంభమైందన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పండగకి భక్తులు అశేషంగా వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్ గా పండగ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు భక్తులతో మాట్లాడడం జరిగిందన్నారు. 2014 ముందు బారాషాహి దర్గాలో డెవలప్మెంట్ పూర్తిగా చీరు అన్నారు. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు, కార్లు, బస్సులు శుభ్రం చేసుకునేవారని గుర్తు చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో పవిత్రమైన ప్రదేశం బారాషాహి దర్గాని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రధానంగా దర్గా ఆవరణలో మరుగుదొడ్లు, ఘాట్, భక్తులకి అనేక వస్తువులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆనాడు దర్గాలో ప్రార్థనా మందిరం నిర్మించాలని, రొట్టెల పండగకి చంద్రబాబు వచ్చారని, అప్పుడే దర్గా అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేశారన్నారు. కానీ ఆ పనులను గత ప్రభుత్వం నిలిపేసిందన్నారు. ఈ రోజు జరిగిన వర్చువల్ కార్యక్రమంలో వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని, అప్పుడే 5 కోట్ల రూపాయలను చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ, ప్రజలు, భక్తుల తరపున సీఎం చంద్రబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అని, ఏ శాఖలోనూ పైసా లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా 5 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు, వక్ఫ్ బోర్డు సభ్యులు, నాయకులతో మాట్లాడి ఒక ప్రణాళికంగా ముందుకెళ్లి దర్గాని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రొట్టెల పండగకి తెలుగుదేశం ప్రభుత్వమే రాష్ట్ర పండుగ చేసిందన్నారు. ఈ పండుగని ఇంటర్నేషనల్ పండుగ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. రొట్టెల పండుగపై భక్తులకు ఎంతో నమ్మకం ఉందన్నారు. వారి కోరికలు తీరడంతోనే ఏడాదికేడాది భక్తుల సంఖ్యలో గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. తదనంతరం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధలు ప్రసంగించారు. నెల్లూరులో బారాషాహి దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా, 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారాషాహి దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్
సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి. ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం. ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అలాంటి అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటరైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి, వక్ఫ్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మిసెస్ కోవూరు ఎమ్మెల్యే గారు, మరియు చంద్రమోహన్ రెడ్డి గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే, తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు, తర్వాత ఎక్స్ నుడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి, ఎక్స్ చైర్పర్సన్ అనురాధ, అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడే యాక్చువల్గా పోవటం, రొట్టె పట్టుకోవడం జరిగింది. మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ఖజానా బాగా నిండాలి, మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా, అదేవిధంగా డెవలప్మెంట్కి కొంత అలాట్ చేసేటట్టుగా, రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా, అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టె పట్టుకోండి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టె పట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఒకటే ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని, సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరద నీరు గోదావరిలో చేరుతుండటంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి భద్రాచలం వద్ద 25.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. నేటి సాయంత్రానికి 30 అడుగులు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అధికారులు. అప్రమత్తంగా లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి రామతీర్థం జలాశయాన్ని కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటెక్ వెల్ పంప్ హౌస్ ను పరిశీలించారు. జలాశయంలో నీటి లభ్యత, నీటి సరఫరా తదితర అంశాలను ఇరిగేషన్ శాఖ అధికారులు కలెక్టర్ వివరించారు. ఆడుగంట జలాశయానికి సాగర్ జలాలు సోమవారం సాయంత్రానికి చేరుకుంటాయని చెప్పారు. జలాశయం గురించి సవివరంగా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్సి మర్దా అలీ, ఇరిగేషన్ ఎస్సీ మురళీకృష్ణ, అబుద్ అలీం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. చాలా కష్టం. మున్సిపల్ కార్పొరేషన్ ఇది లైఫ్ టౌన్లో గ్రౌండ్ వాటర్ మీదనే ఉన్నాయి. వాటర్ ప్రజెంట్ అయితే నీటి లేదు మొత్తం ఇప్పుడైతే దీని మీద అనుకున్నాం కదా. జిఎల్పిఆర్ అక్కడ రా వాటర్ స్టోర్ చేసుకొని మన గ్రావిటీలో కొండేపికి వస్తాయి. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం 28 సో కనిగిరి పక్కన కందుకూరు కూడా నుంచి మీరు ఎంత ఇది ఇప్పుడు ఒంగోలు టౌన్కి అక్కడ నుంచి 5,018 డిఫరెంట్ లొకేషన్స్. ఫస్ట్ అది అప్కమింగ్ స్కీమ్స్. ఇంకా ఏఐబి కింద
రేపు నైట్కి మన బార్డర్ ప్రకాశం బార్డర్ చెప్తుంది. రేపు నైట్ రేపు night. 9 PM అక్కడ నుంచి మనకు 2 days రాము తిరుపతి అంటే ఇక్కడ మొత్తం శనివారం ఆదివారం సోమవారం నైట్కి వస్తుంది. మామూలుగా 0.9 మేడం. అంత ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 85 ఇది మేడం సిస్టమ్. ఇది వచ్చేసి బైక్ ఆర్డర్ దీని కింద అప్ స్ట్రీమ్ వచ్చేసి 2 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ నాన్ నోటిఫైడ్ ఉన్నాయి. తర్వాత డౌన్ స్ట్రీమ్ ఆఫ్ రామతీర్థం బ్యాలెన్స్ రిజర్వాయర్ వచ్చేసి మన ఇది 4 gates 160 cubics డిశ్చార్జ్ 4 gates. ఇది ఓపెన్ ఛానల్ కొన్ని దగ్గర లైనింగ్ ఉంది, మోస్ట్ ఆఫ్ ది లైనింగ్ ఉంది. అక్కడ బట్ ఇటువైపు అయితే లైనింగ్ ఇటువైపు లైనింగ్ చేశారు కానీ మోస్ట్ ఆఫ్ ది బెడ్ ఈజ్ అన్లైన్. దట్స్ వై ఇట్ టేక్స్ 2 days ఫర్ హలో ఇక్కడ సిగ్నల్ లేదు. సాయిల్ ఎరోడ్ కాదు, బండ్ ఎరోడ్ కాదు. సైడ్ లైనింగ్ ఇది అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ భాగంగానే అప్పుడు దానికి ఏంటి డిఫరెన్స్? అంటే మనం గ్రావిటీ కోసం మేడం, గ్రావిటీగా వెళ్ళిపోతుంది. అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మనం వాటర్ ట్రీట్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ చేసి ఇది రా వాటర్, ఇది ఓన్లీ రా వాటర్. అలా వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్నట్లుగా అల్లు అర్జున్ అప్పుడే ప్రకటించారు. అయితే పుష్ప సినిమా 2 భాగాలుగా తీయాలని సుకుమార్ ప్లాన్ చేయడంతో గురూజీ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు పుష్ప 2 ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో త్రివిక్రమ్ తోనే బన్నీ తన తర్వాత సినిమా చేస్తారనే సందేహాలు వచ్చాయి. దీనికి కారణం పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల వైపు చూస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ బన్నీ త్రివిక్రమ్ సినిమాను కన్ఫర్మ్ చేశారు బన్నీ వాసు. తన కొత్త సినిమా ఆయకి సంబంధించిన ఈవెంట్ లో బన్నీ త్రివిక్రమ్ సినిమాపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. అది భారీ బడ్జెట్ చిత్రం. ఆ చిత్రం చేయడానికి అల్లు అరవింద్, చిన్నబాబు గారు ఫైనాన్షియల్ అని
కార్పొరేటర్లను వెతుక్కోవాలి. అంత భారీ బడ్జెట్ అది. త్రివిక్రమ్ గారికి పాన్ ఇండియా సినిమా తీగల సామర్థ్యం ఉందని బన్నీకి బాగా నమ్మకం. వీళ్ళిద్దరూ ఎప్పుడూ 2 ఏళ్ల నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఒక స్టోరీ అనేదానికన్నా ఇది కాన్సెప్ట్ అనడం కరెక్ట్. ఇది ఫిక్స్ అయిపోయింది. అయితే దీని బడ్జెట్ కి ప్రీ ప్రొడక్షన్ కే ఏడాది లేదా ఏడాదిన్నర టైం పడుతుంది. ఎందుకంటే దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి అది టైం పడుతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటూ బన్నీ వాస్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ఓ పాక్ జర్నలిస్ట్ తమ దేశ క్రీడాకారుడు మహమ్మద్ రిజ్వాన్ తో పోల్చడంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీళ్ళిద్దరిలో గొప్ప ఆటగాడు ఎవరంటూ సదరు జర్నలిస్ట్ ధోని రిజ్వాన్ ఫోటోలను షేర్ చేశాడు. దీనిపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కువ అనుభవం లేని ఆటగాడిని ధోనితో పోల్చడం సరైంది కాదని విమర్శించాడు. రిజ్వాన్ బ్యాటింగ్ సత్తాను తక్కువ చేయనని, ధోనితో సరితూగే ప్లేయర్ మాత్రం కాదని స్పష్టం చేశాడు. ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్ ఆటను నేను కూడా ఇష్టపడతా. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే ధోనితో రిజ్వాన్ ను పోల్చడం తప్పు. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో అతనే నెంబర్ 1. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా వ్యవహరించిన వికెట్ కీపర్లు చాలా అరుదు. ఈ జాబితాలో ధోనినే టాప్ అని హర్భజన్ సింగ్ అన్నారు. ఏబీ బులెటిన్ సెషన్. నమస్కారం.